నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను మహాలక్ష్మి. నంద్యాల జిల్లా అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంకి భక్తులు పోటెత్తారు. దాంతో క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దాంతో ఆలయ ప్రాంగణం భక్తజనంతో నిండిపోయింది. వేకువజాము నుండి పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూ లైన్స్ దర్శన కంపార్ట్మెంట్లలో భక్తులు బారులు తీరారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతోంది. మరోపక్క భక్తుల రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాల్లో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనల్ని నిలిపివేశారు అధికారులు. సామాన్య భక్తులకు ఉచిత, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనానికి క్యూ లైన్ల ద్వారా దర్శన ఏర్పాట్లు చేశారు. వేలాది మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా దర్శనానికి వచ్చిన భక్తులందరికీ అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇచ్చారు అధికారులు. ఇరుముడి ధరించిన శివభక్తులకు విడతల వారీగా స్పర్శ దర్శనాన్ని కల్పించారు దేవస్థానం అధికారులు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూ లైన్లో వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనార్థమై క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, బిస్కెట్స్, మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం అధికారులు తెలిపారు.